ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా ఈ రోడ్డు ఇదంతా? 98 ఇది ఒక 1 ఇయర్ తర్వాత 2000 నుంచి స్టార్ట్ అయింది రోడ్ అన్ని. రోడ్ క్లోజ్ చేసింది ఎప్పుడు? 2022 అన్న. 2021-22 నుంచి గొడవ. ఇక్కడ చూడండి, ఈ అగర్వాల్కి అమ్మే దాంట్లో ఇంకా మిగతా వాళ్ళ దాంట్లో అమ్మే దాంట్లో 50 feet రోడ్డు ఉందని మెన్షన్ చేసిండు. కానీ చివరికి ఏం చేసిండు, ఈ రోడ్డునే తెగ నమ్మేసిండు. ఇప్పుడు ఈయన బ్లాక్ చేసిన రోడ్డు ఇదే, ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి రోడ్డును అమ్మేసారు. ఇప్పుడు నడవడానికి దారి ఏదంటే చుట్టూ తిరిగి పోవాలి, అట్లా తిరిగి కట్ చేస్తే హైడ్రా వాళ్ళు ఎంటర్ అయ్యారు ఇందులోకి. చాలా ఇంట్రెస్ట్ కదా వాళ్ళకి. హైడ్రా వాళ్ళు ఎట్లా ఎంటర్ అయ్యారు అంటే, ఇప్పుడు మీరు హైడ్రాకి ఏదన్నా ఫోన్ చేయగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారా? ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చి ఉంటారు మీరు చాలామంది. కానీ వీళ్ళ విషయంలో వీళ్ళు అడుగుడు కాదు, వీళ్ళు ఒక్కసారి అడిగిరో 2 సార్లు అడిగిరు, కానీ వాళ్ళు దాదాపు 30-40 సార్లు ఫోన్ చేసారు. ఒకటే ఫోన్. ఇక ఆడ ఉన్న ఎస్ఐ మిగతా అధికారులు రంగనాథ్ కింద ఉండేటోళ్ళంతా ఇలా ఫోన్లు ఓపెన్ చేసి మిస్ కాళ్ళు చూస్తే 20-30 మిస్ కాళ్ళు ఉన్నాయి. ఏ అధికారైనా మీ భూమిని మేము కాపాడుతామని 20-30 మిస్ కాళ్ళు ఇచ్చి వస్తున్నాం అని ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? 7:30 వీళ్ళకి నోటీస్ ఇస్తారు రాత్రి, తెల్లారి వరకు మీరు మా ఆఫీస్కి రావాలని చెప్తారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంది హైడ్రాది? ఒక్కసారి ఆలోచించండి. రాత్రి 7:30కి నోటీస్ ఇస్తారు, సార్ మాకు రేపు కోర్టు ఉందంటే కోర్టు వీటి తర్వాత నడుస్తూనే ఉంటాయి, మా దగ్గరికి రావాలి. వీళ్ళు కోర్టు హాల్లో ఉన్నా కూడా ఫోన్లట. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, అశోక్ కుమార్ గుప్తా అనేట ఆయన ఆల్రెడీ రంగనాథ్ టీంని కలిసి మొత్తం వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని ఎట్లాగైనా చేసి ఈయన ఇక్కడి నుంచి పంపించేసేయాలి. దీనికి హైడ్రా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు అన్నారు కదా గవర్నమెంట్ ల్యాండ్స్ జోలికి వెళ్తాం, ప్రైవేట్ ల్యాండ్స్ జోలికి వెళ్ళమని. నేను అనుకోవడం ఇది ప్రైవేట్ది ఏం కాదు, రోడ్డు గవర్నమెంట్దే అవుతుంది కదా. రోడ్డు గవర్నమెంట్దే కదా. తక్షణమే వచ్చి ఈ రోడ్డును ఉడబీకి పడేయాలి రంగనాథ్. అండ్ దాంతోపాటు ఇక్కడ నాలాని కబ్జా పెట్టిండు. ఇక్కడ మహావీరుడు వెనకాల పెద్ద కన్స్ట్రక్షన్ పెద్ద పైన నడుస్తున్నది, వాడు ఏకంగా లోపల నాలాని కబ్జా పెట్టిండు. మరి వీటన్నింటి పని పట్టాలి కదా. మీ ఏ ఇంటెన్షన్ లేకపోతే ఒక కంప్లైంట్ చేయడానికి వచ్చిన కంప్లైంట్కి ఇన్నిసార్లు మీరు ఫోన్ ఎందుకు చేశారు? అంటే మీరు ఫోన్ చేశారు అని అంటే సరే, చిత్తశుద్ధి ఉన్నది, మీకు సమస్య పరిష్కారం దిశగా మీరు ఆలోచిస్తున్నారని అనుకుందాం కొద్దిసేపు. మరి సమస్య పరిష్కారం చేయాలంటే దీన్ని ఈ రోడ్డు కూలగొట్టాలి. చివరికి ఈయనకే రిటర్న్ క్వశ్చన్స్ చేస్తున్నారు మీరు, లోకాయుక్త ఏంది, అదేంది, ఇదేంది అనుకుంటా. సో ఒకసారి బాధితుడితో మనం మాట్లాడదాం, రవీందర్ యాదవ్ గారితో. ఆయన జిమ్నాస్టిక్లో గోల్డ్ మెడలిస్టు. ఏ ఇయర్లో అండి? 81-82లో. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 65. ఆయన ఏజ్ 65, ఇంకా కొట్లాడుతున్నాడు పాపం. ఒక్కసారి చెప్పండి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఫస్ట్ నమస్తేనా. నమస్తే. మన తొలి వెలుగుకు మీరేం ఎమోషన్ కావద్దా, మంచి విషయం చెప్పండి. సో నేను 98లో ప్లాట్ కొని కట్టుకున్నా. అప్పటి నుంచి నన్ను సతాంసరం ఉన్నదన్న ప్రతి అడుగున. నేనేమన్నా అంటే నా రోడ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసాను, మీరు ఏమని చేసుకోండి, నేను ఎండ్లో పోతలేను. ప్రతిసారి నన్ను సతాంసనం అంటే ఎట్లకేంచి ఆ రోజు నుంచి ఆ రోజు వాళ్ళ బిడ్డ పెళ్ళి అంటే నేను వానికి పైసలు ఇచ్చి కొనేది. ఎవరికి? అశోక్ కుమార్కు. వాంతను ఏం లేదు ఆ రోజు. ఎవరు ముందు ఇది కొననీకో ఎవరు ముందుకు వస్తలేరు. దగ్గర 40 ప్లాట్లు చేస్తే ఒక 25-30 మందిని ముంచిండు. అడ్వాన్స్ తీసుకుంటూ రిజిస్ట్రేషన్ చేస్తలేడు. ఇది కూడా 17 లక్షలకు వేరు అడ్వాన్స్ తీసుకున్నాక తిరుగుతే వాళ్ళు కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోయారు సతాంశం. అయితే నేనేం చేసినా ఏమన్నా చేయాలని అందరు అన్నారు, నువ్వు ఇక్కడ కట్టలేవన్నారు వాళ్ళు. నేను ఎట్లా కాదని లాస్ట్కి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఇక నెక్స్ట్ సురువు చేసిండు, ఫంక్షన్ హాల్ కట్టిండు. నేను ఇది ఫంక్షన్ ఇల్లీగల్ కట్టినా కదా అంటే ఏం చేస్తావు చేసుకోపో అన్నాడు. 5 మంది మినిస్టర్లను ఆపినాను నేను. ప్రతి మినిస్టర్ దగ్గర పోయి మేము ఇచ్చినాం. సెంట్రల్ మినిస్టర్ నుంచి కూడా చేపిస్తే వాళ్ళు అన్నారు, ఎందుకంటే నేను 2002లో నేషనల్ గేమ్స్లో నేను 1 ఆఫ్ ది మెంబర్. సో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు సార్ని కలిస్తే వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇదే వాళ్ళతోటి దమ్కిస్తాడు, ఇళ్ళతోటి దమ్కిస్తాడు. వాడు ఉంటుంది కదా లోకల్, ఈ బిల్డర్ ఆ బిల్డర్లు వచ్చి నాకు అన్నారు, అన్న ఇది వాడు వచ్చేదాకా ఇది కానే కాదు, వాళ్ళందరినీ ముంచుతున్నాడు. ఏది డీసోని కూడా అడ్వాన్స్ తీసుకున్నాడు. అంతకుముందు అగ్రవాల్ తోటి అగ్రవాల్ ఎట్టు కానీ చేతులు తోటి వెళ్ళిపోయాడు. డీసీ ఏం చేసి అడ్వాన్స్ ఇచ్చినట్టు ఇచ్చినాక మొత్తం టోటల్ దీని మీద చేద్దామని ఆ పవన్ గార్డ్ అనుకుంటే డీసీ ఏం చేసిండు, సరే ఇప్పుడు పైసలు రిటర్న్ ఇస్తాడు, 3 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఏం చేసిండు, వాడు ఎంబడి రోడ్ ఇచ్చిండు. రోడ్ ఎట్టేసాడు అన్న, ఆల్రెడీ నా స్ట్రీట్ లైట్స్, నా డ్రైనేజ్, వాటర్ లైన్ అక్కడి నుంచి వస్తుంది, దాన్ని డిస్టర్బ్ చేయడానికి వస్తున్నాడు. చేస్తే దాని మీద కూడా నేను కంప్లైంట్ చేసినాను. మీ వాటర్ పైప్ లైన్ కూడా రోడ్ మధ్యలోంచి వస్తుంది. ఈ రోజు కూడా నా వాటర్ లైన్ ఏది వాటర్ మీటర్ ఉన్నది, అటు పోదామా, లోపల ఉన్నది అది. ఓకే, మీరు మాట్లాడనా. సో అందులో ఈ రోజు కూడా నా వాటర్ లైన్ అక్కడి నుంచి వస్తున్నది. అచ్చా ఒక రోజు ఏం చేసిండు, నా లైన్ తీసుకుపోయి వీళ్ళకి ఇచ్చిండు.
నాది కట్ చేసిండ్రు. నేనన్నా 3 రోజులు నాకు వస్తలేదు ఏం సంగతి అని అంటే వీళ్ళకి అమ్ముకున్నాడు 17,000 వీళ్ళకి అమ్ముకున్నాడు. అన్ని ఇల్లీగల్. అక్కడ బిల్డింగ్ కట్టిండు. ఇది వాటర్ ఇది ఇది ఇందులో 6 ఉంటే ఒకటి ఇప్పుడు నాది ఆడనే ఉన్నది. 5 లైన్లను డిస్కనెక్ట్ చేసింది. సరే వాళ్ళు వెళ్ళి 5 లైన్లు డిస్కనెక్ట్ చేసిండా? ఏది ఇది రెసిడెన్షియల్ వాళ్ళ ఇవి దీంట్లో మీద ఒకటి నాది ఒకటి. సరే ఇప్పుడు మీద ఒకటే ఉందా? ఒకటే ఉన్నది ఇప్పుడు. అట్నే ఉంది. కోర్టు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. ఇప్పుడు ఏం చేశారు అన్న, ఆ వాటర్ లైన్ అక్కడనే ఉన్నది. ఎలక్ట్రిసిటీ పోల్ ఉండే ఏది నా లైన్ అంతా అక్కడ నుంచి వస్తుంది. గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది దీనికి. వాళ్ళు ఏం చేసిండ్రు దాన్ని కూడా రాతో డిస్మెంట్ చేసి దాని మీద కంప్లైంట్ చేయండి. ఏఈకి అడిగితే ఏ ఏమన్నా వీళ్ళకి ఇల్లీగల్గా ఇచ్చిండు వాటర్ లైన్. ఇప్పుడు ఇది ఫంక్షన్ హాల్, ఇదేంది? ఇది క్యాటరింగ్, ఇది గాయత్రి క్యాటరింగ్ సర్వీసెస్. దీనికి కూడా పర్మిషన్ లేదు. అన్ని షెడ్లు అన్ని ఇంతకుముందు ఏముండి ఫంక్షన్ హాల్ పల్లవి గార్డెన్ ఉండే. ఇది పల్లవి గార్డెన్ ఉండే. సో నా వాటర్ లైన్ కట్ చేసి వీళ్ళకి ఇచ్చిండ్రు. 3 రోజుల సంది వస్తుంది వాటర్ ఏందని అడిగితే వీడిచ్చి వాళ్ళు పిలిపించిన వాళ్ళని పిలిపిస్తే మాకు తెలియదు దాటుకుంటు మొత్తం లైవ్ వాళ్ళతో వీడియో ఉన్నది. 17,000 తీసుకొని వీళ్ళకి ఇచ్చిండు. కట్ చేసేసారు అది. సో వీడు అన్ని ఇల్లీగల్ గా. ఏది విజిలెన్స్ వాళ్ళు వచ్చారు అన్న ఒకటి ఇంట్లో మనము వాటర్ వర్క్స్ విజిలెన్స్ వాళ్ళని ఒప్పుకోవాలన్నా. వాళ్ళు కంప్లైంట్ ఇమీడియట్ వచ్చారు, యాక్షన్ తీసుకున్నారు. ఓకే. జిహెచ్ఎంసీలో కూడా నల్లి మేడం ఉండే ఆమె వచ్చి ఇది ఆపింది. వీడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసింది. ఇది కూడా ఇగో 2000 1 అక్టోబర్ ఒక్క మినిస్టర్ రాలేని అందరినీ 5 మందిని ఆపిన. ఎందుకన్నా ఎవరు? శ్రీ ఎండి ఫరూక్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఈయన రాలేదా? వచ్చి ఓపెన్ చేయలేదు. 5 మంది రాలేదు. ఎందుకు రాలే? నేను పర్సనల్ గా అందరినీ కలిసిన. సార్ ఇట్లా ఇది ఇల్లీగల్ ఉన్నది ఇట్లా చేస్తున్నాడు అనగానే ఇది అంత మోసం. అశోక్ కుమార్ అంటాడు పక్కా 420 420 వాళ్ళ ఎవరినైనా అంత నాదే అని చెప్పుకుంటాడు, మోసం చేస్తాడు. ఎవరు వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? నన్ను లేపాలి, ఇక్కడికి నన్ను లేపించి ఇక్కడ పంపించాలి. మిమ్మల్ని లేపేంది లేఅవుట్ వేస్తాడా? లేఅవుట్ వేస్తాడు. రీలేఅవుట్ నేనేమన్నా అంటే నాది ఇటు చెయ్యి, నువ్వు రీలేఅవుట్ చేయి. లేఅవుట్ ఏమో అది చేసి నువ్వు ఇంత చేసుకో, నేను రాను. లేఅవుట్ చేసినావు కదా, పాత లేఅవుట్ ఎట్లుంది. అయితే నాకు ఇప్పుడు హెడ్ ఆఫీస్ లా ఏసీపీ మన కోటి శ్రీనివాస్ సార్ ఆయన కూడా ఒప్పుకోవాలన్నా. ఆయన వచ్చి ఇట్లా సర్వే చేస్తే నేను చెప్పిన సార్ ఆల్రెడీ లేఅవుట్ అంటే సార్ నేను తను ఏమైనా డాక్యుమెంట్స్ చూపించిన ఆయన. అందుకే ఇవి ఆల్రెడీ లేఅవుట్ అయింది కాబట్టి నువ్వు రోడ్లు అన్ని క్లబ్ చేసినావు, రోడ్ని ఎంకరేజ్ కాపీ అది ఎంకరేజ్ చేసినావు కాబట్టి నేను నీకు ఈయన ఆయన మన సపోర్ట్ ఉంటుంది అంటే లీగల్ గా. అన్న కొందరు ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా ఫోల్డింగ్ ఉంటుంది. నాకు పోలీసు వాళ్ళు కూడా ఆఫీసర్లు మంచి ఉన్నారు అన్న, సపోర్ట్ చేసి. ఇది లేఅవుట్ కదా? ఇది లేఅవుట్. ఇప్పుడు ఈ లేఅవుట్ లో ఏంటంటే మీ ఇల్లు ఎక్కడ? ఇది ఇట్లా ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఇది నా ఇల్లు. ఇది మీ ఇల్లు. ఇది బయటకు పోతున్నాం. ఇక్కడ నాకు వాటర్ మీటర్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు మీ రోడ్ మూసేసింది, ఈ రోడ్ మూసేసిండు. ఈ ఎల్లో కలర్ ది రోడ్డు, ఈ రోడ్ మూసేసి డిఈసి వారికి అమ్మేసిండు. ఇది అమ్మడానికి వీల్లేదు, ఫేక్ డాక్యుమెంట్ తో అమ్మేసిండు. ఇది ఈ పింక్ ది కూడా డిఈసి వాడికి అమ్మేసిండు. అయితే ఈయన రావాలంటే ఎట్లా అంటే మనం ఇట్లా తిరిగి ఈయన ఇంటికి పోవాల్సి వస్తుంది. డైరెక్ట్ ఉన్న ఈ రోడ్డు లేఅవుట్ లో ఉన్న ఈ రోడ్డు మూసేసిండు. ఇప్పుడు ఆల్రెడీ ఇది లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ కదా. అప్పుడు చేసిండు అప్పుడు చేసిన తర్వాత తీసుకుంటాం అన్నాడు. అప్పటి నుంచి నడుస్తుంది. ఇప్పుడు అన్ని ఇప్పుడు లైట్లు ఇవన్నీ వచ్చినాక అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళే కడుతున్నారు, వాటర్ లైన్ వచ్చింది, డ్రైనేజ్ ఉన్నది, ఇవన్నీ ఇందులోకి నుంచి వస్తున్నాయి. 98-2000 అంటే అప్పుడు అప్రూవ్డ్ ఎక్కడివి కానీ అన్ని దీని ప్రకారం రోడ్స్ గిట్ అన్ని ఇచ్చిండు. ఒకటన్నా డిపార్ట్మెంట్ లా పోలీసులు కూడా నాకు సపోర్ట్ చేసి ఆఫీసర్స్. ఎందుకంటే ఈ సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ అవుతుంటే వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. ఓకే. తర్వాత అంటే కొన్ని అందరిని అంటలేను, ఉన్నారు కొందరు అయితే ఆడేమంటాడు అశోక్ కుమార్ లోపల రావాలంటే ఆయన పర్మిషన్ కావాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళు రాని భయపడతారు. డాన్ అంటే ఏమంటాము, ఇది ఒక సామ్రాజ్యం అంట ఆయనది. నన్ను ఇలా రావాలంటే నా పర్మిషన్ ఇబ్బంది పెడుతున్నాడా ఎంట్రీ అవ్వడానికి, ఎగ్జిట్ అవ్వడానికి? అయితే ఉంటాడు. మేము అన్ని తట్టుకోండి అన్న. నేనా భయపడ, నేను ఒక స్పోర్ట్స్ మెన్ ని, నేను వెనక చూస్తాను గాను నాకు గౌలైంది వాడు నాకు సత్తా వాడిని నేను ఇడవను. నాది ఒకటే. ఇప్పుడు మీరు ఒకటే అడుగుతున్నా, మీ ఇల్లుని నాకేమో నువ్వు ఏ ఇల్లీగల్ చేసుకో ఏమని చేసుకో, నేను లేకుంటే వాని లైఫ్ లేదన్నా. వాని బిడ్డ పెళ్లి కాదుకుంటే ఆ రోజు నేను నువ్వు అడుగు ఎవరని అనుకో ఏం లేదు అంటాను. ముంచుడు ఇదే, నేను గట్టిగా ఉన్నా కాబట్టి నాకు రిజిస్టర్ చేసిండు. ఇప్పుడు ఇదేనా రోడ్డు క్లోజ్ అని. ఇది కూడా చూడు, విజయ రామారావు ఈయన కూడా రాలేదు. ఎవరైనా హానరబుల్ మినిస్టర్ R&B అప్పుడు ఈయన కూడా రాలేదా? ఇప్పుడు కూడా మోసం చేస్తుండే. ఇవి చూపిస్తారు అందరికి. ఇది అని పల్లవి గార్డెన్. పల్లవి గార్డెన్ ఇప్పుడు అమ్ముకున్నది ఇదేనా? పవన్ గార్డెన్ అమ్ముకున్నాడు. అంత మోసమే. అశోక్ కుమార్ అంటాడు చీటర్. ఆరు సిల్వర్ జూబ్లీ అయింది, 25 ఏళ్ళు దాటి అయినా కానీ ఏం మానతలేడు. సిల్వర్ జూబ్లీ నేను అనుకుంటే అవార్డు ఇస్తే చీటర్లకు ముందు ఇవ్వాలి. నేను దొంగ
ఇదేం గార్డెన్ ఇది? ఇది ఉషా అశోక గార్డెన్ ఇది. అశోక గార్డెన్. అచ్చా ఇంకో విషయం, ఇవన్నీ నడుస్తున్నాయా? నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. ఏం అన్ని డిస్మెంటల్ ఉన్నాయి, అన్ని డిస్మెంటల్. ఈయన కబ్జా చేసిన అంటే ఇది రోడ్ ఏదంటే ఇగో ఈ బ్లూ షీట్స్ ఉన్న రోడ్డు, రోడ్ లోపల గోడ కట్టిండు. ఇక రైట్ ది కమ్మేసిండు, లెఫ్ట్ కు ఇదంతా యాక్చువల్ రోడ్ ఇది. అంత రోడ్డు మధ్యాహ్నం కెంచి పెట్టిండు. రోడ్ సిమెంట్ ఇది కూడా కనబడుతున్నది కదా. ఈడ మీకు మన స్పీడ్ బ్రేకర్ కూడా ఉన్నది కదా. హైదరాబాద్ వచ్చి జస్ట్ 1 వీక్ కింద వచ్చిండ్రు. స్పీడ్ బ్రేకర్ కూడా ఉన్నది కదా. ఎస్పీ టీమ్ వచ్చింది ఇక్కడికి, హైదరాబాద్ ఎస్పీ టీము, ఏసీపీ వీళ్ళంతా వచ్చిండ్రు, వచ్చి ఇన్స్పెక్షన్ చేసారు. రోడ్ ఉందని కూడా వాళ్ళు సర్టిఫై చేసిర్రు. మీరు వాళ్ళ అబ్బాయా మీరు? హైదరాబాద్ ఏమన్నారు? హైదరాబాద్ ఏమన్నారు? సార్ మేము ఆల్రెడీ 6 months కింద కంప్లైంట్ ఇచ్చినాం. ఈ రోడ్ ఎంక్రోచ్ చేసినండి అండ్ నాలా వెనుక మొగల్కా నాలానే ఉంది, సో అది ఎంక్రోచ్ చేసినండి కంప్లైంట్ ఇచ్చినాం. సో 6 months నుంచి మేము కంటిన్యూస్ గా 1 to 2 months కి మేము రిపీట్ ఫోన్ చేస్తూనే ఉన్నాము, కానీ వర్షాలు ఉన్నాయి అది ఉంది అని వాళ్ళు ఓకే ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఇమ్మీడియట్ మాకు ఫాదర్ కి ఫోన్ చేసి వీళ్ళ నంబర్లు తీసుకుంటారు, అశోక్ కుమార్ అండ్ డిసి వాళ్ళు తీసుకోగానే వాళ్ళు మాట్లాడగానే ఇమ్మీడియట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 days లో ఫోన్లు చేసి పిలిపిస్తారు హైడ్రా ఆఫీస్ కి, రండి రండి అని. నేను ఒకటే చెప్పిన, సార్ మీరు అక్కడికి వచ్చింది కదా మావేర్ ఎస్టేట్స్ కి కంప్లైంట్ వచ్చింది, ఆ రోజు చెక్ చేసింది కదా, అదే విధంగా మీరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ సైట్ విజిట్ చేయండి, సైట్ విజిట్ చేసిన తర్వాత కదా మేము అక్కడ మాట్లాడతామంటే లేదు నువ్వు రావాలి అని అండి. ఒక రోజు మన నరసింహరావు సారు అండ్ తిరుమలరావు సార్ ఇద్దరు వచ్చిండ్రు, నెక్స్ట్ ఎస్పీ సార్ వచ్చింది. ఆ రోజు సైట్ విజిట్ చేసిన రోజు ఒకటే అడిగినరు, ఫస్ట్ దీనికి పర్మిషన్ ఉందని అడిగాను, పర్మిషన్ లేదు, ఒప్పుకున్నా అందరి ముందు, అయిపోయింది. ఇది రోడ్ చూపించినాము, మా వాటర్ లైన్ మీటర్ ఆన్ ఉన్నాయి అని చేసింది. తర్వాత నెక్స్ట్ డే పిలిస్తే వెళ్ళిన తర్వాత అక్కడ ఏమంటారు అంటే మీకు ఈ రోడ్ కాదు పక్క నుంచి వెళ్ళమంటారు. సార్ మేము పక్క నుంచి వెళ్ళమని ఎస్పీ సార్ హైడ్రా రోడ్ కాదు ఆయన డిసైడ్ చేసిండా, మేము చూపిస్తే కూడా అవన్నీ ఇంటలేరు పక్క పెట్టేసి అంటు. మరి మా లేఅవుట్ తప్ప అంటే మరి డీసీ వాళ్ళకి అమ్మిండ్రు, మరి వాళ్ళ లేఅవుట్ చూపించండి సార్. ఇప్పుడు ఒకటే సర్వే నెంబర్ కదా 136 to 144, వాళ్ళ ఇప్పుడు కొంజేటి అశోక్ కుమార్ అమ్మిండు, మాకు అమ్మిండు, డీసీ వాళ్ళకి అమ్మిండు. మరి ఒకటే సర్వే నెంబర్ ఉన్నప్పుడు లేఅవుట్ సేమ్ ఉన్నప్పుడు మరి మాకేం అమ్మిండో మరి తప్ప అంటే మరి వాళ్ళది కూడా చూపించాలి కదా, వాళ్ళది ఎట్లా చూపిస్తే అది నీకెందుకు అంటాడు. సార్ మరి వెనక నాలా కూడా ఎంకరేజ్ చేశారు కదా సార్ అంటే అవన్నీ నీకెందుకు బాబు అని అంటాడు. హైడ్రా అని అంటుండే. రోడ్ ఉన్నట్టు కనబడుతుంది, స్పీడ్ బ్రేకర్ ఉంది ఒకటి లోపల. ఇంకొకటి ఆల్రెడీ కొంజేటి అశోక్ కుమార్ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది, రోడ్ బ్లాక్ అయినందుకు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. మొన్న లాస్ట్ మంత్ ఇద్దరు కొంజేటి అశోక్ కుమార్ అండ్ కొంజేటి పవన్ కుమార్ వాళ్ళ కొడుకు ఇద్దరు క్రిమినల్ కోర్టులో బుక్ అయింది, సమన్స్ బుక్ అయితే వచ్చిండ్రు. వీళ్ళు హైదరాబాద్ మన ఆఫీషియల్స్ వాళ్ళ మీద ఏం కంప్లైంట్ క్లోజ్ అయిపోయింది, క్రిమినల్ కేసు కూడా లేదు, ఏం లేదు, అన్ని చెప్తున్నారు, కంప్లీట్ మిస్లీడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఫంక్షన్ హాల్ సార్ మరి ఇది ఇల్లీగల్ ఉంది కదా సార్. ఇప్పుడు ఈయన డీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్, ఇప్పుడు ఈయనకంట హైకోర్టు కడుతున్నట, మరి హైకోర్టు కట్టేటోళ్ళకి ఇలా పర్మిషన్ ఇట్లా రోడ్ కబ్జా స్పెషల్ పర్మిషన్ ఉంటుందా? మరి అదే కదా ఎఫ్ఐఆర్ ఇదే కదా, ఎఫ్ఐఆర్ ఇదే. కోర్టు త్రూ రిఫర్డ్ బై కోర్టు ద్వారా ఈ రోడ్ కబ్జా చేసిన నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. మళ్ళీ November 11th కూడా ఉంది, మళ్ళీ హాజరు కావాలి. దాన్ని మిస్లీడ్ చేస్తూ వాళ్ళ మీద కేసు లేదు ఏం లేదు, మీకు పక్క నుంచి రోడ్ ఉంది, మీరు ఒక్కరే కదా ఇల్లు, ఒక్కరున్నా రెండున్నా మేము అది ఫాదర్ ఆ రోడ్ చూసే ఈ లేఅవుట్ రోడ్ చూసే కదా కొన్నది, ఒక్కరున్నా ఇప్పుడు గవర్నమెంట్ మాకు స్ట్రీట్ లైట్ ఇవన్నీ వాటర్ లైన్ ఉన్నది, మరి ఒక్కరున్నా సప్లై చేస్తుంది కదా, మేము దానికి పేమెంట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మేము లీగల్ గా కట్టుకొని అన్ని చేసి దానికి పర్మిషన్ అన్ని ట్యాక్స్ కడితే వీళ్ళకి ఒక్క ఫంక్షన్ హాల్ కి ఒక్క పర్మిషన్ లేదు. ఈవెన్ నేను కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు 30 సంవత్సరాల కింద కడుతున్నారని చెప్తాను. ఈ రోజు కూడా ఇల్లీగల్ గా నడుస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఫస్ట్ ఫంక్షనల్స్ ఉండే, తర్వాత గోడౌన్ లో కన్వర్ట్ చేశారు. ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా. పొద్దునే మన ఫైర్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? నా ట్యాక్స్ కలెక్షన్ లేదు, డోర్ నెంబర్ లేదు, అంత ఇల్లీగల్. ఇప్పుడు డీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇలా ఆఫీస్ కడుతుంది, మరి అంత పెద్ద మీకు అవి కూడా డాక్యుమెంట్స్ ఇస్తా. ఆల్రెడీ దీని మీద డిస్మెంటల్ ఆర్డర్ ఉన్నది దీని మీద. సో ఎంత దారుణం చూడండి, ఎంత ఘోరము, ఎంత అన్యాయం చూడండి. మరి హైడ్రా ఏం చేస్తున్నట్టు? నేను అల్లకి పోను ఇండ్లకు పోనని ఆ ఛానల్ ఈ ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చే రంగనాథ్ మీకు తెలిసి జరుగుతుందా, లేకపోతే మీ కింద ఉన్న టీము లోపల మాట్లాడుకుంటున్నారా? ఇలా ఫోన్లు చూస్తే నేనే షాక్ అయినా. అన్ని మిస్ కాల్లే ఉన్నాయి, అన్ని మిస్ కాల్లే పోలీసులే, ఎవరి హైడ్రా వాళ్ళే. అంత ఫోన్లు చేసి మరి పిలిపించిన వాళ్ళు బాధితుల పక్షాన ఉండాలనా, లేకపోతే కబ్జా చేసిన పక్షాన నిలబడతారా మీరు? అంటే వాళ్ళు ఓపెన్గా చెప్పేసిన ఇది కాదు, మీరు అట్లా తిరిగిరారు ఇట్లా తిరిగి, నువ్వోడి చెప్పడానికి అట్లా తిరిగి ఇట్లా తిరిగి రావడానికి. వాళ్ళు ఈ రోడ్ చూసి కొన్నారు, అసలు లేఅవుట్ ఏమున్నది?
ఇప్పుడు ఆయన అంటాడేమో మరి లేఅవుట్ కి అప్పుడు పర్మిషన్ లేదు, ఇది ఇక కచ్చా లేఅవుట్ అంటాడేమో. అది కూడా అన్నాడు. ఇప్పుడు సార్ ఏమైందంటే ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా కట్టిరు. కొంజేటి అశోక్ కుమార్ కి అఫీషియల్స్ అడిగారు, హైడ్రా అఫీషియల్స్. మరి ఈయనకి ఇప్పుడు మా ఫాదర్ లేఅవుట్ చూపించి కొన్నాడు కదా, మరి లేఅవుట్ కాదంటే లోయట్ చెప్పండి, మరి ఎట్లా మీనావు అంటే గీతలు గీసాను. మరి గీతలు గీసింది ఏదో చూపిమని చెప్పింది, దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అగర్వాల్ కి అమ్మినప్పుడు ఇది చూపించి అగర్వాల్ కి రోడ్ చూపించింది. అగర్వాల్ కి 2007 లో అమ్మిండు, ఆ రోజు రోడ్ చూపించిండు 50 feet. తర్వాత 2019 లో ఈ డిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అమ్మిండు. డిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2021 దాకా ఈ రోడ్ వాడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో దాని వల్ల ఈ రోడ్ ఎంక్లోజ్ చేసి అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో రోడ్ అమ్మేసిన తర్వాత 2021 లో అమ్మిన తర్వాత 22 లో ఈ రోడ్ ఉందని డీసీ క్లెయిమ్ చేసి లోన్ పోయింది. లోన్ పోయి మార్టిగేజ్ మళ్ళీ లోన్ కూడా రివర్స్ తీసుకు. రోడ్ ఉందని ఆల్రెడీ వీళ్ళు ఎంక్రోజ్ చేసిన తర్వాత రోడ్ లేదని చెప్పినా కూడా ఇంకో డాక్యుమెంట్ పెట్టి రోడ్ ఉందని చూపించి లోన్ పోయారు. అడ్వకేట్ గారు ఒకసారి రండి మీరు. ఇంకో విషయం అన్న, ఒకసారి ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది కూడా కబ్జా చేస్తారు. మీరు రండి. సో ఇప్పుడు మీరు అడ్వకేట్ కదా, సో లీగల్ గా ఇది రోడ్డు అని మీరు కూడా అదే వాదిస్తున్నారా? అవునండి. ఆల్రెడీ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ పెండింగ్ ఉంది. ఆర్డర్ పెండింగ్ ఉన్న తర్వాత కూడా తను వాటర్ లైన్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినాడు. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా కంప్లైంట్ చేసి వాళ్ళు వచ్చి వితౌట్ ఎనీ నోటీసు వాటర్ పైప్ లైన్ మిమ్మల్ని రీరూట్ చేస్తాము, అట్నుంచి మీకు కనెక్షన్ ఇస్తామని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. మేమేమైనా అప్లికేషన్ పెట్టినామా? మేము ఎలాంటి అప్లికేషన్ మీకు పెట్టలేదు. మరి మీరు ఏ ఆధారంతో మాకు కనెక్షన్ రీరూట్ చేస్తారు? మా కనెక్షన్ ఎప్పుడు మేము ప్లాటింగ్ చేసినప్పటి నుంచి మా కనెక్షన్ ఇక్కడ ఉంది, ఇటు నుంచే వస్తుంది, దాన్ని మీరు ఆపలేరు. అది అట్లనే రిక్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నారు, మీరు ఇది రోడ్డు అని అన్నప్పుడు వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు? వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి చూపించుకుంటున్నారు. ఆల్రెడీ లేఅవుట్ చేసింది తనే, 40 ప్లాట్లు అప్పుడు అమ్మింది తనే. అంటే అప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ లేవు కదా, గీతలు గీసి అమ్మినామని అన్నదానికి. అంటే ఇప్పుడు నేను ఆ రోడ్డు నాకు చూపించారు కాబట్టి నేను కొంటానండి. రేపు వచ్చేసి నేను రోడ్డు తీసేస్తాను, ఇల్లు ఇక్కడికి ఖాళీ చేయమంటే నేను ఇక్కడ పోవాలి. అవును, నేను నమ్మి ఆ రోడ్డు చూసుకొని నా వెంబడి ఇంకో 40 మంది ఉన్నారు, అందరినీ నువ్వు బెదిరించి పంపించేసినావు, నన్ను జరపలేకపోతున్నావు, అట్లని చెప్పి నన్ను సతాయిస్తాయిగా ప్రతి విషయానికి. అట్లా అనుకుంటే ఇది కూడా రోడ్ కాదుగా. అంతే కదా, ఇది కూడా రోడ్ కాదు. తనకేందంటే మొత్తం నుంచి ఆయన ఇక్కడ నుంచి జరపాలి. సో ఇప్పుడు ఇది వీళ్ళదే రోడ్డు, మాత్రం రోడ్డు ఉన్నదండి, రోడ్డు ఉన్నది, లేఅవుట్ ఉన్నది. ఆ లేఅవుట్ కాదని ఎట్లా చేస్తాడు ఇప్పుడు కొత్తగా? సరే, ఆయన ఇప్పటివరకు లేఅవుట్ చేయలేదని డినే చేస్తలేడు, లేఅవుట్ చేస్తున్నట్టు ఒప్పుకుంటున్నాడు, అన్ని కరెక్టే ఉన్నాయి. మరి రోడ్డు మాత్రం తనదని చెప్పి చూపించుకుంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మాకు లోవర్ కోర్టులో ఇంజెక్షన్ ఉంది, తనే అప్పీల్ కూడా వెళ్ళిండు. ఆ ఇంజెక్షన్ అగేన్స్ట్ అప్పీల్ కూడా వెళ్ళింది, అది పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నాక కూడా సతాయిస్తున్నాడు ఇప్పటికి. అమిత్ కుమార్ చేయమంటే అంటే మాకు మా క్యాస్ట్రోళ్ళకి ఇస్తాము. క్యాస్ట్రోల్ ఎవరు? వాళ్ళు అగ్రవాల్స్, మార్వాడీస్ వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు ఉండడానికి లేదన్నాడు. నేను నాకు పని చెయ్యి, మరి ఆ రోజు ఎడిగిపోయి నువ్వు ఫస్ట్ నేను కొన్నాక ఆ రోజు ఎడిగిపోయి మీరంతా నువ్వు కూడా చెప్పిన అట్లా అది కాదు, కమ్యూనిటీని నువ్వు డివైడ్ చేయకు, నువ్వు అమ్ముకో, నువ్వు కట్టు, నేను దానికన్నా నేను సపోర్ట్ ఇస్తాను. అది చేసి నా కమ్యూనిటీ ఉండాలంటే మరి నేను ఎడిగిపోవాలి సార్, నువ్వు చేసి చూద్దాం, అది చూద్దాంలే అప్పుడు ఏమవుతుందని అన్న. సో వాళ్ళు కమ్యూనిటీ ఒకటి తీసుకొచ్చిరు, ఎందుకంటే వీళ్ళు కోమటోళ్ళు, వాళ్ళు ఒకటి ఉన్నట్టుంది. సో నేనన్నా నువ్వు ఆ రోజు ఎవడు లేడు, ఇవాళ వచ్చి ఆర్తి పడుతున్నాడు, ఎవడు లేడు అన్న, ఇక్కడ ఎవడు లేడు అసలు. లోపల అంటే భయపడుతుండే ఒక్కొక్కడు రాత్రి. అటువంటి చాలు నేనున్నా, వానికి లైఫ్ ఇస్తే ఆ చీటర్కు ఇంకా బుద్ధి వస్తలేదు. వాళ్ళనే వేస్తాడు, వీళ్ళనే వేస్తాడు, ఎన్ని రోజులే వేస్తాడు నా మీదకి. సో ఇది విషయము, వీళ్ళు ఏం అడుగుతలేరు, నువ్వు ఏమన్నా చేసుకో, ఏమన్నా ఇల్లీగల్ చేసుకో, మాకు సంబంధం లేదు, కానీ మా ఇల్లు మాకు వదిలేయని అడుగుతున్నారు, మా రోడ్డు మాకు వదిలేయని అడుగుతున్నారు. ఖచ్చితంగా వదలాల్సిందే. సమస్యని పరిష్కరించాల్సిన హైడ్రా వాళ్ళ పక్షాన మీరు నిలబడి వీళ్ళని సతాయించేది మీది కాదని మీరు బొమ్మ అంటున్నారంటే మీరు ఏ ఉద్దేశంతో మీరు ఉన్నట్టుగా? అసలు ఏం జరుగుతున్నది హైడ్రా ఆఫీస్లో మీటింగ్లా? అసలు ఆ హైడ్రా ఆఫీసులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టాలి. ఎవరెవరిని కలిసి అశోక్ కుమార్ ఆల్రెడీ హైడ్రా ఆఫీస్కి పోయి ఉంటాడు, అశోక్ కుమార్, అమిత్ కుమార్ ఆల్రెడీ హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. వీళ్ళు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, లోపల వాటర్ పైప్ లైన్ ఉన్నది, ఆడ ఇండ్లు పాపం భయపడి అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఫంక్షన్ హాల్కి ఒక్కదానికి పర్మిషన్ లేదు, డోర్ నెంబర్లు వేసి మొత్తం ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ బాధితుని పక్షాన్ని నిలబడాల్సిన మీరు వాడి పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే దీన్ని కూలగొట్టాడా? హైడ్రా నాలా కింద కట్టిండట వాడు, నాలాని కబ్జా చేసి మహావీర్ కన్స్ట్రక్షన్, అది కూడా ఫేక్ డాక్యుమెంటే, దాన్ని కూడా మేము నిరూపిస్తాం ఖచ్చితంగా. అది కూడా ఫేక్ డాక్యుమెంట్, వేరే దగ్గర డాక్యుమెంట్ తెచ్చి ఇలా కడుతున్నాడు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, ఈ రోడ్డు ఓపెన్ చేయాలి.
ఆల్రెడీ కోర్టులో ఆర్డర్ ఉన్నది. ఆర్డర్ ఉండగా సరే మొత్తానికి అయితే కోర్టులో పెండింగ్లో ఉన్నది ఈ కేసు అన్నది. ఆ లోపుగా మీరు ఇంకేదో చేసి ఆ డీసోడు దాదాపు 1000 కోట్ల సామ్రాజ్యం వాడిది కాబట్టి వాడితో లాలూచిబడి ఇంకేదో చేద్దామనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఆయన చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఆయన వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. అనవసరంగా రంగనాథ్ గారు ఇంట్లో ఏలు పెట్టి ఏమైనా దొరుకుతుందేమో అని చూసి మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇదంతా చూస్తే మళ్ళీ మీకు టికెట్ ఇయ్యడు రేపు పొద్దున. ఎందుకంటే నిన్నే కలిసినట్టున్నారు కాకినాడ నుంచి ఎంపీగానో ఏదో పోటీ చేద్దామని. సో అందుకే మీకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఇట్లాంటి అమాయకులని, బాధితులని, పేదోళ్ళని వాళ్ళ జోలికి వెళ్ళకండి దయచేసి. ఇది మనం ఫాలో అప్ చేద్దాం. ఖచ్చితంగా ఆ బాధితుడి పక్షాన మన తొలి వెలుగు అండగా నిలబడి కొట్లాడుతుంది. ఏం జరుగుతుందో ప్రజలకు కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.